అన్న ఎంత చెప్తున్నావు అన్న? ఎంత చెప్తున్నావు? 1:20. ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? 5. ఎన్ని రోజులు అయింది ఈయన? 2 నెలలు అయింది. ఎన్నో అవుతా? 2 అవుతానా? చూసుకోవచ్చు. గేదె వాటర్ క్వాలిటీ కూడా పాడి గేదె ఇది. ఈయన 2 నెలలు అవుతుందనేసి చెప్తున్నారు. 2 months. దాని దూడ ఇది. పెయ్యి ఉంది, పెయ్యి దూడ. ఉదయం 5, సాయంత్రం 5 లీటర్లు పాలిస్తుందంట. హాయ్ ఎవ్రీవన్, ఇది 7వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్కెట్కి అయితే ఈ వారం కూడా కొంచెం తక్కువనే వచ్చినాయి. అమ్మకాలు చాలా తక్కువ జరిగినాయి ఈ వారం అయితే. గేదెలు అయితే లాస్ట్ వారంతో పోల్చుకుంటే కొన్ని ఎక్కువ వచ్చినాయి. బట్ అమ్మకాలు పోల్చుకుంటే మాత్రం లాస్ట్ వారం అంతా కూడా అమ్మకాలు అయితే జరగలేదు, ఎస్పెషల్లీ గేదెలు. కానీ ఈ వారం దూడలు పడ్డ దూడలు అయితే బాగా సేల్ అయినాయి. గేదెలు తక్కువ సేల్ అయినాయి, దూడలు పడ్డ దూడలు బాగా సేల్ అయినాయి. చూసుకోవచ్చు. వీటిలో ఒట్టి ఉన్నాయి, పాడి ఉన్నాయి, సూడి కూడా ఉన్నాయి గేదెలు. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ అనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్ మీరు వీడియో పంపిస్తే నేను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. జాఫరాబాదీ జాతి దూడ రేట్ అయితే వీళ్ళు 36,000 చెప్పారు దానికి. నెక్స్ట్ ఇవి ముర్రా జాతి దూడలు, క్వాలిటీ ఉన్నాయి. ఈ 2 చిన్న దూడలు అయితే క్వాలిటీ ఉన్నాయి. దీని వయసు 1 సంవత్సరం 1 నెల అట్లా ఉంటుంది. కిందిదేమో 1 సంవత్సరం ఉంటుంది. 2 క్వాలిటీ ఉన్నాయి దూడలు. సో చూస్తానే ఎవరైనా సరే క్వాలిటీ దూడలను గుర్తుపట్టాలా. అటప్పుడు మాత్రమే దూడలను తీసుకోండి, క్వాలిటీ దూడలను మాత్రమే తీసుకోండి. సో మార్కెట్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మార్నింగ్ 8, 8:30 ఆ టైంకి వస్తే సరిపోతుంది. మధ్యాహ్నం 12, 12:30 లాస్ట్ అంటే 1 వరకు అట్లా ఉంటుంది. ఇంకా ఎండ వస్తేనే మార్కెట్ అయిపోతుంది. 1 తర్వాత ఇంకా గేదెలు రిటర్న్ వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. హార్డ్లీ కంటే మీకు 9 నుంచి 12 వరకు ఫుల్గా జరుగుతుంది మార్కెట్. క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఏ క్వాలిటీ గేదెలు కావాలనుకుంటే ఆ క్వాలిటీ గేదెలు ఉంటాయి. క్వాలిటీలో చూసుకోవచ్చు. ఇక్కడ 7 నెలల సూడి గేదె ఉంది. ఇక్కడ హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డైరీ ఫామ్లో ఉన్న గేదెలు ఎక్కువ వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు. ఇక్కడ దూడలు, పడ్డ దూడలు ఉన్నాయి. దున్నపోతు దూడ ఇది, మేల్ కాఫ్. మేల్స్ కూడా వస్తాయి దూడలు. క్వాలిటీని బట్టి ధర అయితే ఉంటుంది. కొంచెం ఎర్రగడ్డకి ఏంటంటే క్వాలిటీ దూడలు వస్తుంటాయి. డైరీ ఫామ్లలో గేదెలుగా ఉట్టినవి కాబట్టి మ్యాక్సిమం కొంచెం క్వాలిటీ ఉంటాయి. బ్రదర్ వచ్చేసి ఒక 2 తీసుకొచ్చారు. ఒక దున్నపోతు. బ్రదర్ ఇది సూడిదా? సూడిది. ఎన్ని పళ్ళ మీద ఉంది దున్నపోతు? 4 పళ్ళ మీద ఉంది. క్రాస్ చేస్తుందా మంచిగా? ఇది సెకండ్ లాక్టేషన్ ఇప్పుడు. ఇంతే ఎన్ని నెలలు ఉందన్నో సూడి? 7 నెలలు ఉంది. ఎన్ని ఇయర్స్ అందాజుగా పాలు ఇది? పూటకు 3, రోజుకు 6, 3 నుంచి 4. ఎంత చెప్తున్నారు రేటు? బుల్లు ఇది 2 బుల్లు 90, ఇది 80. బుల్లు 90,000 చెప్తున్నారు. 4 పళ్ళ మీద ఉందంట, 4 teeth మీద. సో ఇవి వీళ్ళైతే తీసుకొని వచ్చారు. ఇక్కడ 4 పడ్డ దూడలు అమ్ముడైపోయినాయి. అన్న మీరేనా కొనింది? ఎంత కొన్నారన్న? 1,10,000 అంటే ఒక్కొక్కటి 25,000 లెక్క పడింది అంతేనా? సో 1,10,000 పడిందంట. అంటే యావరేజ్గా ఒక్కొక్కటి వీళ్ళకు 25,000 లెక్క పడింది. 4 ఉన్నాయి అంతేనా బ్రదర్? చూసుకోవచ్చు. వయసు 2 సంవత్సరాలు అట్లా ఉంటాయి. 4 పడ్డ దూడలు. అది 2 సంవత్సరాలు ఉంటుంది. ఇది 2 సంవత్సరాలు, ఇది 2 సంవత్సరాలు అట్లా ఉంటాయి. ఇక్కడ జాఫరాబాదీ జాతి గేదె ఉన్నారని ఎంత పడింది అన్న రేటు? 1,15,000, 15,000. 1,15,000 పడింది. చూడిందా ఏమన్నా? చూడేం లేదు. ఈయన ఒక 7 నెలలు ఉంటుందా? ఈయన 5 నెలలు ఉంటుందా? దున్నపోతు దూడుంది జాఫరాబాదీ. 1,15,000 పడిందంట. అని ఎన్ని ఇస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ పాలు? ఇన్ని నెలలు కానీ ఉదయం 5 ఇస్తుందా పాలు?
జాఫరాబాదీ బ్రీడ్ బఫెల్లో 1,15,000కు అమ్ముడింది. 1,15,000. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. గేదె దాని దూడ అది జాఫరాబాదీ దున్నపోతు దూడ ఉంది. ఆంధ్ర సైడ్ వాళ్ళు ఈ గేదెను కొనుగోలు చేసుకోవడం జరిగింది. 2 పడ్డలు అమ్ముడినాయి. అందులో ఒకటేమో కన్ఫామ్ ఉంది చూడి, 1,10,000కు సేల్ అయినాయి. 1,10,000కు. ఇది 6 నెలలు అంట చూడి, 6 months ప్రెగ్నెంట్. సో ఆర్డర్ కూడా వదులుతుంది ఇదైతే. నెక్స్ట్ ఇది క్రాస్ అయ్యి 2 months అవుతుందంట. కన్ఫామ్ కాదు కానీ క్రాస్ అయిందనేసి చెప్తున్నారు. 1,10,000కు సేల్ అయినాయి 2. 6 నెలలు ఒకటేమో క్రాస్ అయ్యి 2 months అవుతుంది. ఆర్డర్ కూడా చూడవచ్చు. సైజ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 3 గేదెలు అమ్ముడినాయి. ఒకసారి అడుగుదాము ఎంత కొన్నారో. బ్రదర్ ఎంత పోయినాయి? 115. ఒకటి 15 లాగా కొన్నారు. అందులో ఇది ఒకటే? ఒక గేదె అయితే ఇది కదా పేదోడు ఉంది. ఈయన ఎన్ని రోజులు ఉంటుంది బ్రదర్? ఇది అందాజుగా ఈయన ఎన్ని రోజులు ఉంటుంది? 2 నెలలు ఉంటుందా దూడ? 3 నెలలు ఉంటుందా? ఎన్ని ఇయర్స్ పాలు? ఇది 6 ఇస్తుంది. 6 కెపాసిటీ అంట. 3 అయితే ఉంటుంది ఇది. ఇది 3 అయితే 1,15,000. అంటే ఇండివిజువల్ కొన్నారా బల్క్లో ఒకటేసారి కలిపి? బల్క్లో 3,45,000. 3,45,000. సో ఇది కూడా అంతే. అన్నీ కూడా 2 నెలలేనా ఈయన? 5 కెపాసిటీ. 5 మీదనే ఉన్నాయి పూటకు. సో రెండో గేదే ఆర్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. దాని దూడ ఇది పేదూడ. నెక్స్ట్ ఇది బన్నీ ఉంది, బన్నీ బ్రీడ్. సో ఇది కూడా ఈనింది. దీనికి కూడా దూడ ఉంది. సో 3 దానికైతే వీళ్ళకి దూడలు ఉన్నాయి. దాని దూడ ఇది దున్నపోత దూడ ఉంది. గేదె సైజు కూడా చూసుకోవచ్చు. దీనికేమో పేదోడు ఉంది. 3 పాలిచ్చే గేదెలే. ఈయన 2 నెలలు అంటున్నారు. సో 2.5 నెలలు అట్లా ఉండొచ్చు. దీనికైతే హెవీ సైజ్ ఆర్డర్ ఉంది ఈ గేదెకు. దీనికి కూడా చూసుకోవచ్చు పొదుగు. దీనికి పేదోడు ఉంది. 3 గేదెలు 3,45,000. యావరేజ్గా ఒక్కొక్క గేదె 1,15,000. ఈ 2 గేదెలు 2,15,000కు అమ్ముడినాయి. 2,15,000కు. సో యావరేజ్గా వీళ్ళకు 1,07,500 పడింది ఒక్కొక్క గేదె. అంటే యావరేజ్ మీద 1,07,500 పడింది. చూడొచ్చు గేదెలు. ఒకదానికి దూడ ఉంది, ఒకదానికి దూడ లేదు. యూతుల దానికైతే హెవీ సైజ్ ఆర్డర్ ఉంది ఈ గేదెకు. సో ఈ గేదె కొంచెం క్వాలిటీ ఉంది అవతల గేదెతో పోల్చుకుంటే. యువతల గేదె ఇప్పుడు మనం చూసిన గేదె. నెక్స్ట్ ఇది రెండో గేదె. వీళ్ళు తీసుకున్నది ఇంకొక గేదె. ఈ గేదె క్వాలిటీ చూసుకోవచ్చు. ఈ ఆవు 35,000కు అమ్ముడైంది. 35,000కు. ఈయన ఎన్ని రోజులు ఉంటుంది బ్రదర్? ఒక 2 నెలలు. 2 నెలలు ఉంటుందా? 2 months అయిందంట ఈయన. మేల్ కాఫ్ ఉంది, మగదూడ. ఎన్ని వచ్చి అందాజుగా నీ అంచనా ప్రకారం పాలు? 4-5 అని చెప్పాడు పూటకు. 3 అయితే ఇస్తుందా? 4 గ్యారెంటీ. 4 ఇస్తుందా? ఎన్ని అయితే ఉంటుంది ఇది? 3 అయితే ఉంటుందా? 4 అయితే. 4 అయితే అనేసి చెప్తారు. పూటకు 4, రోజుకు 8 లీటర్లు పాలు ఇస్తుందంట. ఎర్రగడ్డలో కొన్నాడు బ్రదర్ డైరీ ఫామ్ కోసము. ఎన్ని ఉన్నాయి బ్రదర్ ఇంటి దగ్గర గేదెలు? 9 ఆవులు 6 గేదెలు ఉన్నాయి. 9. ఆవు పాలు ఎంతకు అమ్ముతున్నావు? ఆవు పాలు 60. ఎక్కడ మీది షెడ్? మాది మియాపూర్. మియాపూర్లో 60 రూపాయలేనా ఆవు పాలు? కొంచెం అంటే నేను కేంద్రాన్ని పోస్తాను. గేదె పాలు? గేదె పాలు 90, 120. అంటే ఇంట్లో కోసం 120 అమ్ముతున్నారా? డోర్ డెలివరీ చేస్తావా? డోర్ డెలివరీ అయితే 120, ఇంటికి వచ్చి తీసుకునేది అయితే 90. ఓకే.